హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బెండకాయ ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో 2 గరిటెలు అయితే ఆయిల్ వేయాలి. ఆహ్, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో మనం ఎల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేద్దాము. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు కూడా వేద్దాము. తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేద్దాము. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేద్దాము. బెండకాయలను కూడా 5 మినిట్స్ మగ్గిద్దాము. సాల్ట్ అనేది ఇప్పుడు వేయకూడదు. ఫైనల్గా కర్రీ అంతా అయిపోయిన తర్వాత అందులో వేద్దాము. ఒక 2 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో పసుపు వేద్దాము.